దివ్య ఆడపిల్లే కదా, మరి స్ట్రాంగ్ ప్లేయర్ తను, దాన్ని ఎందుకు వెనకేస్తున్నారు? తనుజని ఎందుకు ముందు తీసుకెళ్తున్నారు? ఈ తనుజ ఒకవేళ రీతును ఉంచారనుకోండి లాస్ట్ వరకు, వాళ్ళంత వరస్ట్ ఇంకా బిగ్ బాస్ మళ్ళీ నేను చూడనని అనుకుంటున్నాను. తనుజ కళ్యాణ్ అంటున్నారు బయట పబ్లిక్ ఎక్కువగా. ఆర్మీ కాబట్టి కొద్దిగా ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు ఎవరి మీద రిలేషన్ పెట్టుకోకుండా హ్యాపీగా తను అంటే సింగిల్ గా తను గేమ్ ఆడుతున్నాడు. తను ఏంటి తను నిరూపించుకుంటున్నాడు బిగ్ బాస్ లో. బట్ కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం రీతు అండ్ తనుజ వల్లనే కొద్దిగా డౌన్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ భరిణి కూడా వస్తే బాగుంటుంది. దివ్య వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే నాకు తెలిసి ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది మీరు చెప్పండి. తనుజ తనుజ వెళ్ళిపోతే తనుజ రీతు ఇద్దరిని పంపించాలి. దివ్య నుంచినా బాగుంటుంది, బర్ని అందరిని ఉంచితే బాగుంటుంది. ఇంకా గేమ్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ తనుజ ఒకవేళ రీతు నుంచారనుకోండి లాస్ట్ వరకు, వాళ్ళంత వరస్ట్ ఇంకా బిగ్ బాస్ మళ్ళీ నేను చూడనని అనుకుంటున్నాను. అమ్మాయిగా అక్కడ ఉన్న అమ్మాయిలకు సపోర్ట్ చేయలేదని మేము అంటే మీరు ఏం చెప్తారు మేడం? అమ్మాయిల సపోర్ట్ అంటే ఇప్పుడు బాగా గేమ్, ఇప్పుడు దివ్యకి సపోర్ట్ చేశాను. దివ్య ఆడపిల్లే కదండి, మరి చెప్పాలి అంటే దివ్య ఆడపిల్లే కదా, మరి స్ట్రాంగ్ ప్లేయర్ తను, దాన్ని ఎందుకు వెనకేస్తున్నారు? తనుజని ఎందుకు ముందు తీసుకెళ్తున్నారు? రీతు నేను అంటే రీతుని పాన్ కి రిలేషన్ ఉంది కాబట్టి మీరు ముందుకెళ్తున్నారు. అదే తనుజ తను సింగిల్ ఆడుతున్నా తన అనుకూలంగా తను ఆడుకుంటుంది. అది ఒకవేళ అనుకూలంగా లేపింది అనుకోండి, నోరు పాడేసుకుంటుంది తను, సీరియస్ అయిపోవడం. బిగ్ బాస్ హిస్టరీలో లేడీ విన్నర్ వద్దంటారా ఇంకా మరి? నాకైతే లేడీ విన్నర్ అవసరం లేదు, ఎందుకంటే బాగుంటే గనక దివ్య అయితే బాగుంటుంది, సంజన అయినా బాగుంటుంది.